నమస్కారం అండి. ఈ వీడియోలో మనం యూట్యూబ్ లో యూజ్ చేసే ట్యాగ్స్ అంటే ఏంటి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ ట్యాగ్స్ వల్ల మన వీడియోస్ వైరల్ అవుతాయా లేదా ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం. ఎండ్ వరకు చూడండి. చాలా మందికి ట్యాగ్స్ ఇంపార్టెన్స్ తెలియక యూట్యూబ్ లో అప్లోడ్ చేసే వీడియోస్ కి రాంగ్ ట్యాగ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో దాని వల్ల వాళ్ళకి వీడియోస్ ర్యాంక్ అవ్వకపోవడం, వ్యూస్ రాకపోవడం జరుగుతూ ఉంటాయి. సో ఈ వీడియోలో మనం రైట్ ట్యాగ్స్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ అసలు ట్యాగ్స్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే మన వీడియోస్ గురించి యూట్యూబ్ ఆల్గోరిథం కి ఇచ్చే కీవర్డ్స్ ట్యాగ్స్ అంటాం. ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాం అనుకుందాం. సో దానికి రిలవెంట్ ట్యాగ్స్ వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్ ఇన్ హైదరాబాద్, యూట్యూబ్ SEO, మార్కెటింగ్, వీటిని డిజిటల్ మార్కెటింగ్ ట్యాగ్స్ అంటాం. యూట్యూబ్ ఆల్గోరిథం మన వీడియోస్ ని ఐడెంటిఫై చేయడంలో ట్యాగ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. అలానే ట్యాగ్స్ మాత్రమే యూట్యూబ్స్ ని ర్యాంక్ చేస్తాయా అంటే లేదు. కానీ ప్రాపర్ SEO లో ట్యాగ్స్ అనేవి ఒక పార్ట్ లో యూజ్ చేయాలి. సో ఇప్పుడు ట్యాగ్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎన్ని టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయో తెలుసుకుందాం. ట్యాగ్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి: ప్రైమరీ ట్యాగ్, సెకండరీ ట్యాగ్స్, బ్రాండ్ ట్యాగ్స్. సో ప్రైమరీ ట్యాగ్ అంటే మన వీడియో మెయిన్ టాపిక్ ని డిఫైన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, డిజిటల్ మార్కెటింగ్, యూట్యూబ్ గ్రోత్, SEO ఫర్ బిగినర్స్. వీటిని ప్రైమరీ ట్యాగ్స్ అంటాం. నెక్స్ట్ సెకండరీ ట్యాగ్స్. సెకండరీ ట్యాగ్స్ అనేవి మన వీడియో ఒక రిలవెంట్ టాపిక్ ని కవర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, గూగుల్ ర్యాంకింగ్ టిప్స్, SEO ట్యుటోరియల్స్. వీటిని సెకండరీ ట్యాగ్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి బ్రాండ్ ట్యాగ్స్. బ్రాండ్ ట్యాగ్స్ అంటే మన ఛానల్ కి సంబంధించిన యూనిక్ ట్యాగ్స్ ని బ్రాండ్ ట్యాగ్స్ అంటాం. ఎగ్జాంపుల్, డిజిటల్ బ్రాలీ, బ్రాలీ అకాడమీ. వీటిని బ్రాండ్ ట్యాగ్స్ అంటాం. సో ఇప్పుడు మనం ట్యాగ్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం అండ్ ఎన్ని టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉన్నాయో తెలుసుకుందాం. నెక్స్ట్ అసలు ట్యాగ్స్ SEO కి ఎందుకు ఇంపార్టెంట్ తెలుసుకుందాం. సో ట్యాగ్స్ యూట్యూబ్ లో ఎలా పనిచేస్తాయి అంటే, యూట్యూబ్ కి మనం ఇచ్చే ట్యాగ్స్ వల్ల యూట్యూబ్ ఆల్గోరిథానికి మన వీడియో కంటెంట్ మీద ఒక క్లారిటీ వస్తుంది. సో యూట్యూబ్ ఆల్గోరిథం అనేది మన వీడియోస్ ని రికమెండ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు అర్థమైంది కదా ట్యాగ్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటో. ట్యాగ్స్ వల్ల మన వీడియో వైరల్ అవుతుందా అంటే లేదు. కానీ కరెక్ట్ ట్యాగ్స్ యూజ్ చేయడం వల్ల రీచ్ పెరగడానికి అయితే ఈజీగా ఉంటుంది. ఓకే, ట్యాగ్స్ యొక్క ఇంపార్టెన్స్ మరి వాటిని ఎక్కడ వెతకాలనే మీ డౌట్. నేను చెప్తా. నేను ఉంది చెప్పడానికే కదా. ఫస్ట్, యూట్యూబ్ ఆటో సజెషన్స్ లో ట్రై చేయొచ్చు. లైక్ యూట్యూబ్ సర్చ్ బార్ లో మనం ఒక కీవర్డ్ ని టైప్ చేసినప్పుడు వాటి రిలవెంటెడ్ కీవర్డ్స్ అనేవి వస్తాయి. వాటిని యూట్యూబ్ ట్యాగ్స్ గా యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, మనం డిజిటల్ మార్కెటింగ్ అని సర్చ్ బార్ లో సెర్చ్ చేస్తే దానికి రిలవెంటెడ్ గా సజెషన్స్ లో మనకి డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు, డిజిటల్ మార్కెటింగ్ ఫర్ బిగినర్స్ అలాంటి కీవర్డ్స్ వస్తాయి. సో వాటిని మనం ట్యాగ్స్ గా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం టూల్స్ లో కూడా సెర్చ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, ప్లేవుడ్ ప్లానర్ ఆర్ ఊబర్ సజెస్ట్ లాంటి టూల్స్ లో కూడా మనం సెర్చ్ చేయొచ్చు. అండ్ ఆల్సో మన కాంపిటీటర్స్ యూజ్ చేసిన ట్యాగ్స్ ఏంటో తెలుసుకొని వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఎక్కువ ట్యాగ్స్ యూజ్ చేయడం వల్ల బెటర్ రిజల్ట్స్ వస్తాయా అంటే లేదు, రావు. ఓవర్ గా ట్యాగ్స్ యూజ్ చేస్తే ర్యాంకింగ్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో 5 to 10 హై క్వాలిటీ ట్యాగ్స్ యూజ్ చేస్తే బెటర్. అండ్ ట్యాగ్స్ అనేవి 20 కంటే ఎక్కువ ఉండకుండా చూసుకునేలా ఉండడం బెస్ట్. అండ్ స్పామ్ ట్యాగ్స్ అని అవాయిడ్ చేయడం బెస్ట్. సో ఈ వీడియోలో మనం చూసాం కదా ట్యాగ్స్ అంటే ఏంటి, వాటి బెనిఫిట్స్ ఏంటి, అండ్ వాటిని ఎక్కడ ఎలా యూజ్ చేయాలో, అండ్ వాటిని ఎక్కడ సెర్చ్ చేయాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు డిజిటల్ బ్రాలీ. తెలుసుగా డిజిటల్ మార్కెట్ అంటే డిజిటల్ బ్రాలీ.